నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు రెండవ రోజు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి సమక్షంలో ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. జగన్మాత కొలువైన మహాకుంభాభిషేక మహోత్సవాలు రెండో రోజు ఆధ్యాత్మిక వాతావరణంలో శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఉదయం 9:30 స్వామీజీ వారు అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో సేన నాయకులు స్వామీజీ వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో వారిని ఆహ్వానించి అమ్మవారి ప్రత్యేక దర్శనం మరియు ఆశీస్సులు పొందేలా ఏర్పాట్లు చేశారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ విశిష్ట ఘట్టంలో ఉదయం 8 గంటల నుంచి వివిధ పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో అష్టోత్తర కలశ స్థాపన, పీఠ పూజలు, మూల మంత్ర హవనములు చేశారు. సాయంత్రం 4 గంటల నుండి మూల మంత్ర హవనములు, ప్రదోషకాల పీఠ పూజలు, హారతి రాత్రి 7 గంటలకు మంత్రపుష్పంతో రెండో రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వేసవి దృష్ట్యా క్యూ లైన్లో భక్తులకు ఎండ తగలకుండా నడక బాటలో కార్పెట్లు ఏర్పాటు చేశారు. దుర్గమ్మ జల ప్రసాదం పేరుతో కుమ్మరిపాలెం, కనకదుర్గానగర్ మార్గం, ఘాట్ రోడ్ మార్గం ఇంద్రకీలాద్రి పైన భక్తులకు చల్లటి నీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. చిన్నారులకు, వృద్ధులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. రేపటితో మహాకుంభాభిషేక మహోత్సవాలు ముగుస్తాయి. జనన్యై నమః. దివ్య విగ్రహాయై నమః. ఓం క్లీం కార్యై నమః. క్లీం కార్యై నమః. ఓం కేవలాయై నమః. ఓం గుహ్యాయై నమః. ఓం కైవల్యపదదాయిన్యై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం త్రిజగద్వంద్యాయై నమః. ఓం త్రిమూర్త్యై నమః. ఓం త్రిదేశ్వర్యై నమః. ఓం త్రియక్షర్యై నమః. ఓం త్రిదశేశ్వర్యై నమః. ఓం దివ్య గంధాఢ్యాయై నమః. ఓం సింధూరతిలకాంచితాయై నమః. ఓం ఉమాయై నమః. ఓం శైలేంద్రతనజాయై నమః. ఓం గౌర్యై నమః. ఓం గంధర్వసేవితాయై నమః. విశ్వగర్భాయై నమః. ఓం స్వర్ణగర్భాయై నమః. ఓం అవరదాయై నమః. ఓం వాగధీశ్వర్యై నమః. ధ్యానగమ్యాయై నమః. ఓం అపరిచ్ఛేద్యాయై నమః. ఓం జ్ఞానదాయై నమః. కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ, ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలోని మూల విరాట్ శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న మహాకుంభాభిషేక మహోత్సవంలో కేశినేని శివనాథ్ చిన్ని, జానకి లక్ష్మి దంపతులు శనివారం పాల్గొన్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా మహాకుంభాభిషేక క్రతువును దిగ్విజయంగా జరిగేలా చూడాలని ఎంపీ ఆలయ అధికారులకు సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న మహాకుంభాభిషేక మహోత్సవంలో కేశినేని శివనాథ్, జానకి లక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఎంపీ శివనాథ్, జానకి లక్ష్మి దంపతులకు ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో సేనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఎంపీ కేశినేని చిన్ని, జానకి లక్ష్మి దంపతులు కనకదుర్గమ్మ అమ్మవారికి పసుపు, కుంకుమ, పండ్లు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ బంగారు తాపడ రాజగోపురానికి నమస్కరించి ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ ఈవో అందజేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ అన్నారు. మహాకుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్ల తీరుతెన్నులను ఆలయ పాలక మండలి చైర్మన్ ఈవోను అడిగి ఎంపీ శివనాథ్ తెలుసుకున్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా మహాకుంభాభిషేక క్రతువును దిగ్విజయంగా జరిగేలా చూడాలని సూచించారు.
ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎం వెంకట రాఘవరాజు, టి పద్మావతి, మన్నె కళావతి, సుఖాసి సరిత, వెలగపూడి శంకర్ బాబు స్వాగతం పలికిన వారిలో ఉండగా టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి పోలీసులపైనే తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం నగరంలో సంచలనంగా మారింది. విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. విజయవాడ పోలీసులు, ఈగల అధికారులు బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. తనిఖీ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీతో అధికారులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో నిందితుడు ట్రిగ్గర్ నొక్కినప్పటికీ టెక్నికల్ లోపం కారణంగా బుల్లెట్ ఛాంబర్లోకి రాకపోవడంతో అధికారులు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కాల్పులు విఫలం కావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు, ఈగల అధికారులు ప్రాణాలకు తెగించి అతడిని వెంటాడి పట్టుకున్నారు. నిందితుడు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నెల్లికుదురు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 9mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడిని అతి కష్టం మీద అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అసలు ఆ వ్యక్తి విజయవాడకి ఎందుకు వచ్చాడు? గన్ ఎలా వచ్చింది? ఎవరినైనా హతమార్చేందుకు అతడు కుట్ర పన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశంలో, అది కూడా రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం సామాన్య ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఈరోజు సాధారణ తనిఖీల్లో భాగంగా బస్టాండ్ చుట్టుపక్కల ఉన్న లాడ్జెస్, డార్మిటరీస్ చెక్ చేయడం జరిగిన సందర్భంలో మా సిబ్బందికి ఈ బాలాజీ డార్మిటరీలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడం, అతను మా సిబ్బంది ప్రదర్శించడం, ఆ సందర్భంగా అతను దగ్గరున్న వెపన్ చూపించి చంపేస్తానని బెదిరించి పారిపోయాడు. అతని వివరాలు అయితే ఇక్కడ ఉన్న రిజిస్టర్లో చెక్ చేయగా మురళి తెలంగాణ అని తెలిసింది. ఆ విధంగా అతను బ్యారేజ్ వైపు పారిపోయాడని తెలిసింది. అతను గాలిస్తున్నాం. 4 టీమ్స్ అయితే దీని మీద పనిచేస్తున్నాయి. అతను అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వివరాలు తెలియజేస్తాం. అతను ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? 3వ తారీఖున వచ్చాడు విజయవాడ. 3వ తారీఖు నుంచి వచ్చినాడని యాజ్ పర్ రిజిస్టర్. ఏ కారణం అనేది ఇక్కడ ఏ కారణం అనేది మెన్షన్ చేయలేదు. అది ఏజ్ ఎంత ఉంటుంది సార్ సుమారు? ఏజ్ సుమారు 30 years లోపల ఉంటాయి. అంటే పిస్టల్ లాక్కున్నారు అనేసి. పిస్టల్ తీసి కాల్చడానికి ప్రయత్నించాడు, కానీ అయితే అది ఫైర్ అవ్వలేదు. ఆ సందర్భంలో పట్టుకోవడం ప్రయత్నించగా పారిపోయాడు. పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు సార్? లేదు. ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ, ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలోని మూల విరాట్ శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి శేషవస్త్రం ప్రసాదాన్ని అందజేశారు. వంట గ్యాస్ సిలిండర్కు 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్కు 115 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, రష్యా నుండి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షల నేపథ్యంలో ఈ ధరల పెంపుదల ప్రజలపై శరాఘాతంగా మారిందన్నారు. ఈ యుద్ధాన్ని ఖండించి నిలుపుదల చేయించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆ భారాన్ని నేడు ప్రజలపై నెట్టడం ఘోరం. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై వంట గ్యాస్ ధర పెంపు గుది బండగా మారుతోందన్నారు. అన్ని విధాల ప్రజా జీవితాన్ని ఘోరంగా నష్టపరిచే గ్యాస్ ధర పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మనుగడకు ఆక్సిజన్ సమకూరుస్తున్న టీడీపీ కూడా ఒత్తిడి చేయాలని కోరారు. గ్యాస్ భారాన్ని ఉపసంహరించాలని, ఎక్కడికక్కడ నిరసన తెలపాలని ప్రజలకు సిపిఐ, సిపిఎం విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరు తీవ్ర కలకలం రేపుతోంది. పాఠశాలలో చాలా మంది విద్యార్థులు బూట్లు బదులు చెప్పులు ధరించి రావడంతో ప్రిన్సిపల్ లక్ష్మి చెప్పుల దండ వేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల పట్ల విద్యార్థుల ప్రవర్తన వివాదాలకు దారితీస్తోంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ వ్యవహరించిన
తీవ్ర కలకలం రేపుతోంది. పాఠశాలలో చాలా మంది విద్యార్థులు బూట్లు బదులు చెప్పులు ధరించి రావడంతో ప్రిన్సిపల్ లక్ష్మి వారిపై దారుణంగా ప్రవర్తించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు ప్రిన్సిపాల్ చెప్పుల దండ వేసినట్లు పేరెంట్స్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియా వీడియోల ఆధారంగా ఆ రోజు స్కూల్లో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపల్ డైరెక్టర్లను అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఉయ్యూరు డివిజన్ విద్యాశాఖ అధికారిని పద్మారాణి మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. అయితే మీడియాతో మాట్లాడేందుకు విద్యాశాఖ అధికారులు నిరాకరించారు. అయితే విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రమశిక్షణ పేరుతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకి షూ కొన్నారు, ఒక్కనాడు వేసుకురాడండి అనాసంగా. తర్వాత సలాం ఉన్నాడు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా నా టీచర్ వాళ్ళ పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి 3 ఏళ్ళ నుంచి ఏమండి మాతో షూ కొనిపించారు. ఒక్కరోజు వేసుకురాకపోయినా మీరు భయం పెట్టరా, ఒక్కరోజు వేసుకురాకపోయినా మీకు పనిష్మెంట్ ఇవ్వరా, ఒక్కరోజు వేసుకురాకపోయినా ఇంటికి పంపరా. మీరు భయం పెట్టి పంపొచ్చుగా, మీరు భయం పెట్టి వేసి పంపొచ్చుగా అంటే మా మాట ఏంటి అందుకాడికి ఎందుకు వచ్చారంటే అది కూడా మేము పట్టించుకోమని కొన్నాళ్ళు ఇంటికి పంపించి వేయించుకొచ్చాను. అరగంటకి గంటకి ఈవెన్ 10th కూడా పోయిన నెల కూడా విలువైన టైంలో కూడా ఇంటికి పంపితే అరగంటకి 3-4 ఎంజాయ్ చేసుకుంటా షూ వేసుకొని అరగంటకు వచ్చేవాళ్ళు. ఆ పరిస్థితి అయిపోయింది. ఇంకా చూసాము 3 రోజుల నుంచి అండి ఎవ్వరు వేసురా, మొత్తం బాయ్స్ అండి ఒక్కడిదా. ఓకే అలాగే అలాగే ఇప్పుడు నేను దిగిపోయి తిట్లు తింటున్నానండి. యూనిఫామ్ వేసుకొచ్చి చెప్పులు వేసుకెళ్ళాడని చెప్పి షూ వేసిరాడని చెప్పి చెప్పులు దండ వేసారండి మేడం గారు, ప్రిన్సిపల్ గారు. మా బాబుతో పాటు ఇంకా 15 మందికి కూడా వేసారన్నారు. అది ఎందుకు కారణం ఏంటంటే అలా వేయడానికి? అసలు కారణం మాకు కూడా పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి ఇప్పటి వరకు. వాళ్ళు అడిగారు, స్కూల్ యాజమాన్యాన్ని అడిగారు? మేము ఇప్పుడు వచ్చి అడిగామండి. రాత్రి నేను ఇంటికి వెళ్ళేసరికి నైట్ 10 అయిందండి. ఇక మార్నింగ్ వచ్చి మాట్లాడాము. వాళ్ళు ఏం చెప్తున్నారు సమాధానం? మేము వేసామని అంటున్నారు. ఇక దానికి సమాధానం లేదంటే అసలు కరెక్ట్ కాదు కదండి. మా బాబు ఇంటికి వెళ్ళేసరికి ఇంటికాడ లేకుండా ఏదైనా జరిగితే ఏం చేసేవాళ్ళు మీరు అని చెప్పి మాట్లాడారండి ఉదయం వచ్చి. పోలీసులను ఆశ్రయించారు? ఇంకా ఆశ్రయించలేదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ప్రముఖ న్యాయవాది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ కార్యదర్శి చలసాని అజయ్ కుమార్ను లయన్స్ విజయవాడ జూబ్లీ హరిత సభ్యులు అభినందించారు. చలసాని అజయ్ కుమార్కు పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ విజయవాడ జూబ్లీ హరిత సభ్యులు జోన్ చైర్మన్గా, రీజియన్ చైర్మన్గా అనేక సేవలకు శ్రీకారం చుట్టి బార్ కౌన్సిల్కు అత్యధిక మెజారిటీతో విజయం సాధించి తామందరికీ గర్వకారణంగా నిలిచిన వ్యక్తి చలసాని అజయ్ కుమార్ అని తెలిపారు. ఆయన విజయం లయోనిజానికి గర్వకారణమని అన్నారు. లయన్స్ క్లబ్కు కూడా బలం చేకూరిందన్నారు. చలసాని అజయ్ కుమార్ సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారని తెలిపారు. ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్గా కూడా ఆయన ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో మొదటి రౌండ్లోనే తాను గెలుపొందానని, మీ అందరి సహకారంతోనే విజయం సాధించానన్నారు. న్యాయవాదులకు తాను చేయగలిగినంత మంచి చేస్తానని, తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు. మా మిత్రులు మరి లయన్స్ విజయవాడ జూబిలీ హరితాలో సభ్యులుగా, ఆ తర్వాత జోన్ చైర్పర్సన్గా, రీజన్ చైర్పర్సన్గా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇవాళ మరి బార్ కౌన్సిల్కి మరి అత్యధిక మెజార్టీతో గెలిచి మా అందరికీ కూడా ఎంతో గర్వకారణంగా నిలిచిన వ్యక్తి చలసాని అజయ్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు మన జిల్లా తరపున, మన 316D తరపున, మా లయన్స్ సభ్యులందరి తరపున కూడా తెలియజేస్తూ మీ అందరికీ లైన్ చలసాని అజయ్ కుమార్ గారు మరి అత్యధిక మెజార్టీతో బార్ కౌన్సిల్ మెంబర్గా మరి ఎలక్ట్ అవ్వడం నిజంగా లైనిజానికి ఒక గర్వకారణం అండి. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హరితాలో మెంబర్గా ఉండడం, జూబ్లీ హరిత చేస్తున్నటువంటి ప్రతి సేవా కార్యక్రమానికి నేను ముందుంటాను అని చెప్పి ప్రతి కార్యక్రమానికి వరకు సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు మన గర్వంగా ఫీల్ అయ్యేటువంటి బార్ కౌన్సిల్ వారు మెంబర్గా అత్యధిక మెజార్టీతో ఎలక్ట్ అవ్వడం, బార్ కౌన్సిల్ చైర్మన్గా కూడా వారు ఎలక్ట్ అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మేము లైన్ మెంబర్గానే కాకుండా 5 ఇయర్స్గా సార్తో బాండింగ్ ఉంది. మేము ఎంతో అలసిపోయి
చాలా నిస్సత్తుతో సార్ దగ్గరికి వచ్చాక, అమ్మ ఏం లేదురా అదేముంది ఎంతసేపు చిన్న విషయం కదా అంటే మేము చాలా ధైర్యంగా వెళ్ళేవాళ్ళం. ఆయన మాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆ ధైర్యం అనేది ఉంటే మనం ఏదైనా చేయగలము. ఇచ్చిన ఆయన ఈరోజు 2200 ఓట్లతో భారీ మెజార్టీతో గెలిచినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. లాంగ్ లీవ్ లైనేజ్. ఆయనతో పరిచయం అయిన వాళ్ళకి ఆయన గురించి చాలా ఎక్కువ తెలుస్తుంది. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్లో అత్యధిక మెజారిటీ సాధించి రాబోయే చైర్మన్, స్టేట్ బార్ కౌన్సిల్కి చైర్మన్ కోసం ఆ పదవి కోసము ఆ పదవే ఎదురు చూస్తూ ఉంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అట్ ది సేమ్ టైం కుమార్ గారు బార్ కౌన్సిల్కి ఎలక్ట్ అవటం వల్ల మాకు లైనిజంలో కూడా మాకు ఎంతో బలం చేకూరినట్టు ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో మేమంతా కలిసి పనిచేయాలి. అలాగే మరి ఆయన చైర్మన్గా కూడా ఎలక్ట్ కావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నియోజకవర్గంగా 25 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. 25 మందిలో దాదాపు 7గురిని మహిళలకి రిజర్వేషన్ చేయడం జరిగింది. దానిలో 23 మందిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎన్నికల్లో మొదటి భాగంగా ఫస్ట్ రౌండ్లో అత్యధిక మెజార్టీతో మీ అందరి సహాయ సహకారాలతో నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు జరిగిన ఎన్నికల్లో వాళ్ళ ఫస్ట్ రౌండ్లో గెలిచిన ఏకైక అభ్యర్థి నేను మాత్రమే. అది మీ అందరి సపోర్ట్తో మాత్రమే గెలిచానని తెలియజేస్తూ ఉన్నాను. దానిలో ఎటువంటి భేషజాలు లేవు. వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ టు ది అడ్వకేట్ కమ్యూనిటీ. దానిలో అసలు ఎటువంటి అనుమానం లేదు. అలాగే భవిష్యత్తులో మా లయన్స్ క్లబ్కి కానీ అలాగే అనేక కార్యక్రమాలు మన యోగా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. పుస్తకాలు ఇవ్వడం కానీ, పిల్లలకి కార్యక్రమాలు నిర్వహించడం కానీ, ఎగ్జామ్స్ పెట్టడం కానీ, అలాగే మ్యాజిస్ట్రేట్స్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, అలాగే మెటీరియల్ ఇవ్వడం కానీ, అలాగే మోడల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకా కార్యక్రమాలు కొనసాగిస్తామని, ఇంకా మంచి కార్యక్రమాలతో న్యాయవాదులకి సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన, సన్మానం నిర్వహించిన మీ అందరికీ కూడా లయన్స్ క్లబ్ వారి మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. యూపీఎస్సీ 2025-26 సివిల్ సర్వీసెస్ పరీక్షలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫలితాల్లో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విజయవాడ మరియు హైదరాబాద్ కేంద్రాలకు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనపరుస్తూ మంచి ర్యాంకులు సాధించారని అకాడమీ డైరెక్టర్ శరత్ చంద్ర తెలిపారు. ఈ పరీక్షల్లో తమ అకాడమీ విద్యార్థులు 18 మంది 1000లోపు ర్యాంకులు సాధించారని చెప్పారు. ఈ ఫలితాలు అకాడమీకి గర్వకారణంగా నిలిచాయన్నారు. యూపీఎస్సీ 2025-26 సివిల్ సర్వీసెస్ పరీక్షలో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు విశేష ప్రతిభ కనపరిచిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. అకాడమీ విద్యార్థుల సమక్షంలో అకాడమీ డైరెక్టర్ శరత్ చంద్ర కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆర్ శృతి 18వ ర్యాంక్, వికాస్ 27వ ర్యాంక్, జి జైన్ 64వ ర్యాంక్, వినీత్ 129వ ర్యాంక్, నిధి గోయల్ 264వ ర్యాంక్, పవన్ కుమార్ 297వ ర్యాంక్, విభీష 320వ ర్యాంక్, హరిచంద్ర 349వ ర్యాంక్, అదితి ఏ 351వ ర్యాంక్, తుషారిక 393వ ర్యాంక్, జి అజయ్ 452వ ర్యాంక్, సారోతురాము 463వ ర్యాంక్, అఖిల్ సాయినాథ్ 566వ ర్యాంక్, అఫసల్ పరా 581వ ర్యాంక్, షాహజేంద్ర 589వ ర్యాంక్, అమన్ కుమార్ 603వ ర్యాంక్, కుమారి శ్రవణ్ కుమార్ 768వ ర్యాంక్, అంకిత్ కుమార్ సిన్హా 842వ ర్యాంక్ సాధించారని చెప్పారు. ఈ విద్యార్థులు కొంతమంది గత సంవత్సరాల్లో తమ అకాడమీలో కోచింగ్, టెస్ట్ సిరీస్ మరియు మెంటార్షిప్ పొందారన్నారు. గతంలో పొందిన ర్యాంకులతో పోలిస్తే ఈ సంవత్సరం మరింత మెరుగైన ర్యాంకులు సాధించడం విశేషమన్నారు. తమ అకాడమీలో నిపుణులైన ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన అందిస్తున్నామని, సీనియర్ ఐఏఎస్ అధికారుల ద్వారా ప్రత్యేక గైడెన్స్ కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెంటార్షిప్ అందించడం, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు అనేక మాక్ టెస్టులు నిర్వహించడం వంటి అంశాలు ఈ విజయాలకు ప్రధాన కారణమని తెలియజేశారు. ఈరోజు 2025 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు వచ్చాయి. అందులో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీకి 70కి పైగా ర్యాంక్స్ వచ్చాయి. ఇందులో మనకి శృతికి 18th ర్యాంక్, వికాస్ 27th ర్యాంక్, అలాగే 64th ర్యాంక్. అలాగే ఈరోజు వచ్చిన ర్యాంక్స్లో స్పెషల్ ర్యాంక్ అజయ్ది
అజయ్కి ఆల్ ఇండియా 452 ర్యాంక్ వచ్చింది. స్పెషల్ ఎందుకంటున్నానంటే అజయ్ లాస్ట్ 2-3 టైమ్స్ కూడా మన దగ్గరే విజయవాడ బ్రాంచ్లో ఉంటూ సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి దగ్గరలో మిస్ అయ్యి ఈసారి ర్యాంక్ సాధించాడు. అండ్ అజయ్ ఒక చిన్న విలేజ్ సంబల్పురి అనే విలేజ్ నుంచి వచ్చారు. అంటే అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ సొసైటీలో కాలనీలు ఎక్కడ కూడా ఎవరు కూడా 10th కూడా ఫినిష్ చేయకుండా ఉన్న ఒక స్మాల్ విలేజ్ నుంచి వచ్చి ఈరోజు సివిల్స్ సాధించాడు. ఆఫ్టర్ యూపీఎస్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు యూపీఎస్ ఎగ్జామ్ పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఫాస్ట్గా మారుతుంది, క్వశ్చన్స్ మారుతున్నాయి. సో స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చిన మెంటర్షిప్ బట్టి ఆ చేంజెస్ని వెంటనే వాళ్ళు మార్చుకొని ముందుకెళ్ళగలిగితే ర్యాంక్ వస్తుంది. కానీ ఒకే పద్ధతి ప్రిపేర్ అవుతూ ఉంటే 3-4 years అయినా ర్యాంక్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ విషయంలో అజయ్ గుప్తా హస్ డన్ రియల్లీ వెరీ వెల్. సో కంగ్రాట్స్ అజయ్ గుప్తా. థ్యాంక్ యూ సార్. మహిళల చట్టాలకు తూట్లు పొడుస్తూ పాలక వర్గాలు మోసం చేస్తున్నాయని శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ కె ధనలక్ష్మి పేర్కొన్నారు. మహిళలంటే అంగడి సరుకుల పిల్లలు కనే యంత్రంలా చూడటం సరికాదన్నారు. పనిచేసే ప్రదేశాల్లో లైంగిక నిరోధక కమిటీలు వేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉన్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని పాత బస్టాండ్ నుంచి లెనిన్ కూడలి వరకు నిన్న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ కె ధనలక్ష్మి మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ సమాన వేతనం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి సావిత్రి, కె శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు, బాలికలు, పసిపిల్లలపై దాడులు మరింతగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. శ్రామిక మహిళా కన్వీనర్ ఏ కమల మాట్లాడుతూ రాత్రివేళ మహిళలు పనిచేయవచ్చంటూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పాస్ చేసి తీర్మానం చేసిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ బిల్లుకు ఆమోదం తెలపడం మహిళల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటితో అర్థమవుతోందని విమర్శించారు. ఐద్వా ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సరోజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కె దుర్గారావు, ఈవి నారాయణ, ఎన్ నాగేశ్వరరావు, సుందరయ్య, ఎం బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరు పిల్లల్ని కానండి, మాకు జీతాలు పెంచమంటే జీతాలు పెంచాలి కానీ పిల్లల్ని కానాలంట. అందుకనే ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కోసం, కార్పొరేట్ సెక్టర్ కోసం పనిచేస్తున్నారు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం, మహిళల కోసం, లేకపోతే కష్టజీవుల కోసం ఈ పాలకులు పరిపాలించట్లేదు అనేది మనకు అర్థమవుతా ఉంది. అనేక చోట్ల మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, పసిబిడ్డల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ బిడ్డల్ని కాపాడుకోవటం ఒక పనిగా మారిపోయినటువంటి పరిస్థితి. పౌష్టికాహార లోపంతో, రక్తహీనతతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరము, విశాఖ శాతంకు పైగా మహిళలు రక్తహీనతతో ఉన్నారు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తేదీన జరపాలని చెప్పేసి ఆనాడు ఏదైతే చెప్పారో అది కంటిన్యూషన్ గా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు కార్పొరేట్ శక్తులు ఏం చేస్తున్నారంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక ప్రచారం తీసుకొని, లేదంటే ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్గా తీసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. మా ఉమెన్స్ డే అంటే ఈరోజు సరుకులు అమ్ముకోవడము, లేదంటే వస్తువులు అమ్ముకోవడం, దానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వాడుకుంటున్నారంటే ఇది చాలా దుర్మార్గకరమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్నే మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మేము కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుతున్నాం. ఏంటి వాళ్ళు జరిపేటువంటి మహిళా దినోత్సవం అంటే చాలా కంపెనీలు వస్తాయంట, ఆ కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకుంటారంట. దేనికంటే మహిళలందరికీ పని చూపించడానికి ఎంఓఏలు కుదుర్చుకుంటాం అని చెప్పేసి ప్రకటించింది. మంచిదే, మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం. మీరు ఎంఓఏలు కుదుర్చుకోండి, మహిళలకు ఉపాధి కల్పించండి. కానీ ఇవాళ ఉన్నటువంటి ఉపాధి ఇప్పటికీ అంగన్వాడీలు పోరాడితే అనేక దాదాపు 50 సంవత్సరాలుగా అంగన్వాడీలు ఏర్పడితే ఇప్పటికీ వాళ్ళని కార్మికులుగా గుర్తించలేదు. వాళ్ళ జీతం పెంచమని అడిగినందుకు వాళ్ళని నిరంకుశంగా అరెస్టులు చేసి ఎక్కడో దూర ప్రాంతాలకు తరలించారు. నిన్న ఆశా వర్కర్స్ వాళ్ళ జీతాలు పెంచమని పోరాడారు. అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళ జీతాలు పెంచకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ కుటుంబ పోషణ కోసం వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలని కల్పించలేనటువంటి ప్రభుత్వం ఈ రకంగా మహిళలకు భ్రమలు పెట్టడం ఇదేనా మీరు మహిళల పట్ల మీరు చూపించేటువంటిది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని దేశంలో మహిళలకు కనీస భద్రత కరువైందని మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గా భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న మనువాద విద్వేషపూరిత పాలనలో మహిళలు వివక్షకు గురవుతున్నారన్నారు. ఎక్కడ చూసినా దాడులు,
అత్యాచారాలు జరుగుతున్నాయని వాపోయారు. లెనిన్ సెంటర్లో శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ నిర్వహించారు. సభలో మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గభవాని మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న మహిళా చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైనా భద్రత లేకపోవడం దయనీయమన్నారు. పేదవాడి రోగానికి మందు దొరకదు కానీ తాగుబోతులకు మద్యం దొరుకుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా మహిళల బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యపై పెట్టే ఖర్చు తక్కువ అవడంతో ప్రైవేటీకరణ పెరిగిందన్నారు. ప్రజలకు వైద్యం అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రులు తగ్గిపోతున్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు పెరిగిపోతున్నాయని తెలియజేశారు. కార్యక్రమంలో ఓర్సు భారతి, పంచదాల దుర్గాంబ, సిహెచ్ దుర్గా, బంక ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దానికి రావడం కోసం ఇవాళ మహిళల్ని వస్తే మీ పదవులు ఎక్కడ పోతాయో లేకపోతే మీరు ఎక్కడ ఉన్న దాంట్లో అంటే బయటికి రావాల్సి వస్తుందని చెప్పి వంక పెట్టుకొని వాళ్ళకి కూడా ఇవ్వకుండా ఉంటారా? ఇంకా మహిళల్ని కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ చాలామంది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. చాలా ఇబ్బందికరంగా ఉంది కొన్ని మాటలు చెప్పాలంటే. ఒక పేరుతో అనవసరం ఒక మినిస్టర్ అంటాడు పార్లమెంట్లో, ఆడవాళ్ళు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళకి ఏం తెలుసు? పిల్లలకు పాలు ఇవ్వటం నేర్పుతారా, అంట్లు తోవటం నేర్పుతారా, లేదా ఈ చీరలకు బాగుంది ఆ నగ బాగుందని చెప్పుకోవడానికి నేర్పుతారా? వాళ్ళు వస్తే మేము రక్షణ కల్పించగలమా? ఆడవాళ్ళు వస్తే రక్షణ కల్పించలేము, వాళ్ళకి సెక్యూరిటీకి ఎక్కువ ఖర్చు అవుతుంది అంటున్నారు. ఏం మనుషులు వీళ్ళు అసలు? మద్యం మీద వచ్చే ఆదాయంతో పాటు మద్యం వలన ఎంత రాబడి వస్తుంది? కేవలం ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ 35,000 కోట్లు ఉంటే దాన్ని షాప్ పెట్టేవాడికి, టెండర్లు వేసేవాడికి, కూలీ చేసే వాళ్ళకి దాన్నింటికి చూస్తే దాదాపు ఇంకో 35,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఆదాయం కనిపిస్తుంది. ఇన్ని వేల కోట్ల ఆదాయ రూపకాల్లో ఇవాళ మహిళలకి ఎంత వినాశనకరంగా ఈ మద్యం తయారైంది అనే విషయం ప్రభుత్వాలకు తెలియదు అంటే తెలుసు. మీరు మత్తులో ఉండండి, మత్తు తాగండి, మత్తులో ప్రభుత్వాలు ఏం చేసినా కూడా మత్తులో దొర్లుకుపోతాయన్నట్టు ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్టు ఈ మధ్య మాదక ద్రవ్యాల విషయంలో కూడా ప్రభుత్వాల కంట్రోల్ కేవలం మాటలకే పరిమితంగా చిత్తశుద్ధితో లేదనే విషయం ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతున్న విషయం మనం గమనించాలి. మన పక్కనే ఉన్నటువంటి కమ్యూనిస్టులు పరిపాలించేటటువంటి కేరళ రాష్ట్రం తీసుకోండి. లిటరసీ రేటు 100% ఉంది. 100% చదువుకున్నారు కాబట్టి అక్కడ విజ్ఞానం విలసిల్లుతున్నది కాబట్టి అభివృద్ధి అనేటటువంటిది పూలు కాసేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా వివక్షతోటి ఈ రోజున అనుసరించేటటువంటి పద్ధతులు, ప్రజల్ని పరిపాలించేటటువంటి దాంట్లో భిన్నంగా పాలకులు కొంతమంది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించేటటువంటి తీరులో మోసపోయేటటువంటిది మహిళలు ముఖ్యంగా. కాబట్టి దీని మీద సాధించినటువంటి దానికోసం సంతృప్తిని చెందేటటువంటి దానికంటే కూడా మరింత సాధించవలసినటువంటి దానికోసం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.